హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మటన్ అండి. అందుకోసం మటన్ ఇక్కడ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఒక కుక్కర్లో 10 to 12 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 3 లవంగాలు, 3 ఇలాచీలు, చెక్క, బగారా ఆకు, పువ్వు, సాజీరా వేసుకొని 2 ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి చీలికలు 4-5 వరకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. 4 మిరియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత హాఫ్ అన్ అవర్ ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ గ్రేవీ కోసం నేను 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. మీకు నచ్చితే 2 గ్లాసెస్ కూడా పోసుకోవచ్చు వాటర్. గ్రేవీ కోసం వాటర్ తీసేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మీరు బాండీలో అయినా సరే చేసుకోవచ్చండి. కాకపోతే బాండీలో హాఫ్ అన్ అవర్ కుక్ అవుతుందండి. అదే కుక్కర్లో అయితే 10 to 12 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. సో కుక్కర్ తీసుకున్నాను నేను ఇక్కడ. కుక్కర్లోనే చేసుకుంటున్నాను మటను. మటన్ ఉడికిన తర్వాత గరం మసాలా పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఆ పౌడర్ కోసం ఒక ఒక రోట్లో 2 లవంగాలు, 2 ఇలాచీ, సగం పువ్వు, కొంచెం చెక్క యాడ్ చేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలండి. రోట్లో వేసుకొని దంచుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. చూడండి ఇక్కడ మటన్ ఉడికిపోయింది. మటన్ ఉడికిన తర్వాత ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ ఉంది కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి, మటన్ మసాలా రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.